హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీష కునారపు. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే బోడ కాకరకాయను ఎప్పుడు ఫ్రైలా కాకుండా ఒక్కసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా బోడ కాకరకాయలను ఫస్ట్ వాష్ చేసుకొని కట్ చేసుకొని మళ్ళీ తర్వాత కూడా వాష్ చేసుకోండి, ఎందుకంటే డస్ట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఒక 200 గ్రామ్స్ పెసరపప్పును కూడా మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఆ తర్వాత దీనికోసం ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ అండ్ ఒక 5-6 పచ్చిమిర్చీలు, కరివేపాకు అండ్ వెల్లుల్లి అండ్ టమాటోస్ ఒక 2 మంచిగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఎప్పుడు బోడ కాకరకాయ ఫ్రై లాగానే చేసుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే దానిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మొత్తం కొంచెమన్నా పోతాయి. ఈ విధంగా పప్పు కాంబినేషన్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, మీకే నచ్చుతుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 పావుల ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి ఈ సీజన్లో బోడ కాకరకాయలు ఫుల్గా దొరుకుతాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువనే. సో అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక వెల్లుల్లి గడ్డ అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా వేగనీయండి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయలు కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఉన్నట్టు కట్ చేసుకోండి. అండ్ సీడ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు సీడ్స్ యాడ్ చేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు సీడ్స్ తీసేసుకోండి, ఎందుకంటే అందరికీ సీడ్స్ నచ్చవు కదా. లేత సీడ్స్ అయితే చాలా బాగుంటాయి కర్రీలను అయితే. నెక్స్ట్ ఒక లిడ్తోనే క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ బోడ కాకరకాయలను మంచిగా మగ్గనివ్వండి. అట్లా అయితేనే మంచిగా కుక్ అవుతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ విధంగా కుక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, ఆ బోడ కాకరకాయలు అన్నిటినీ సైడ్కి ఆనుకొని ఆ పప్పుని మిడిల్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత స్పైసెస్కి తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసినాం కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వాటన్నిటిని అంటే పప్పు టమాటాను మధ్యలో ఉంచి కాకరకాయలన్నిటినీ పైకి అనేసి ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఏదైనా పప్పు యాడ్ చేసినప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తేనే పప్పు మంచిగా ఉడుకుతుంది, కొంచెం డైజెషన్ కూడా జెల్ అవుతుంది. అన్ని ఫ్రై టైపులోనే వండుకోకుండా ఈ విధంగా వండుకుంటేనే కొంచెం బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఆల్మోస్ట్ కర్రీ అయితే దగ్గర పడిపోయింది. కొంచెం లూజ్గా ఇష్టపడే వాళ్ళు ఇంకా కొన్ని వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం పొడి పొడిగా ఉన్నది కదా, కొంతమందికి లూజ్ కన్సిస్టెన్సీ ఇష్టపడతారు కాబట్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే, టేస్టీ బోడ కాకరకాయ పప్పు రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.